డియర్ సఖి, నీకు గుర్తుందా మనం ఎలా లెటర్స్ రాసుకునే వాళ్ళమో? సరైన పదాలను ఎంచుకోవడం, లెటర్ని జాగ్రత్తగా ఫోల్డింగ్ చేయడం, ఇంకొందరైతే వాటిలో ఫ్లవర్ పెటల్స్ వేయడం, ఇలా ఎన్నో. అది జస్ట్ లెటర్ మాత్రమే కాదు, ఎమోషన్, ఎఫర్ట్, కనెక్షన్. ఒక్కోసారి రిప్లై లెటర్స్ కోసం రోజుల తరబడి, వారాల తరబడి వెయిట్ చేసేవాళ్ళం. ఈ కాలంలో మనం ఇంతకు ముందులా ఇతరులకి లెటర్స్ రాయలేం కావచ్చు. ఇట్స్ ఓకే. మేబీ ఇది నీ కోసం నువ్వు లెటర్ రాసుకోవాల్సిన సమయం. ఎస్, ఏ లెటర్ టు యూ ఫ్రమ్ యూ. నాట్ టైప్డ్, నాట్ రష్డ్, బట్ నీ చేతితో నీ మనసుకి. ఎందుకు అని అంటావా? ఎందుకంటే నీ అటెన్షన్ నీకు చాలా అవసరం. జస్ట్ రైట్ టు ఎక్స్ప్రెస్, టు రిఫ్లెక్ట్, టు రిలీజ్. నీకు నువ్వు ప్రౌడ్గా అనిపించినప్పుడు రాయు. అలాగే ఏదో కోల్పోయినట్టు అనిపించినప్పుడు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళెవరూ లేరనిపించినప్పుడు కూడా రాయు. ఖచ్చితంగా నిన్ను నువ్వైతే అర్థం చేసుకుంటావు. ముఖ్యంగా నీలో నువ్వు మర్చిపోయిన నీ స్ట్రెంగ్త్ని గుర్తు చేసుకోవడానికి, నీలో ఉన్న నీ నేస్తాన్ని కలవడానికి నీ లెటర్స్ నీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇంకేంటి లేట్, వెంటనే ఒక పెన్ తీసుకో. గుర్తుంచుకో, ఇంకెవ్వరో నువ్వు రాసే లెటర్ని చదవాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను నువ్వు చదువుకో. ఏ ఫ్రెండ్కైతే ఇలాంటి లెటర్ అవసరమో వెంటనే ఈ పోస్ట్ వాళ్ళకి షేర్ చేయండి.